ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రజలపై పాకిస్తాన్ ఉగ్రవాద దాడి తర్వాత సైన్యం తిరిగి దాడి చేస్తుంటే ఒక ట్వీట్ ద్వారా ఎలాంటి చర్చలు లేకుండా ఎందుకు ఆపారో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పహల్గామ్ సంఘటన తరువాత దేశమంతా రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వంకి సంఘీభావం చెప్తూ కఠిన చర్యలుగా ఉండాలని, కక్ష సాధింపుగా వివక్షపూరితంగా ఆ ఘటన దేశాన్ని కలిచివేసింది. ముక్త కంఠంతో దేశ ప్రజలు ఆ దాడిని ఖండించారు. సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మీద దేశమంతా మన త్రివిధ దళాలను హర్షిస్తూ అభినందనలు తెలిపారు. మన సైన్యం చేసిన పోరాటం, మనకు జరిగిన అవమానం, ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చకముందే ఒక్క ట్వీట్తో విరమణ చేశారు. యుద్ధాన్ని ఒక ట్వీట్తో విరమించి దేశ సౌభ్రతత్వానికి ప్రశ్నార్థకంగా చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు దేశమంతా ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటుందన్నారు. ఇందిరాగాంధీ ఆనాడు మా దేశ సమస్య పరిష్కారం చేసుకోగలం, బయటి దేశాలు ఇందులో భాగస్వామ్యం అవసరం లేదని ఆమె తేల్చి చెప్పింది అన్నారు. దేశమంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి సంఘీభావం చెప్తూ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి, కక్ష సాధింపుగా వివక్షపూరితంగా ఏరి వేసి చంపినటువంటి పరిస్థితి దృష్ట్యా మొత్తం దేశం కదిలించి వేసింది ఆ సంఘటన. మన మిలిటరీ దళాలను, త్రివిధ దళాలను అభినందిస్తూ దేశం మొత్తంగా వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద దేశమంతా హర్షించి వారికి అభినందనలు చెప్పినారు. కానీ మన సైనికులు చేసిన పోరాటం, మనకు జరిగినటువంటి అవమానం, ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చకముందే ఒక ట్విట్టర్ తోటి విరమణ ప్రకటించి ఇలా దేశ సార్వభౌమత్వానికి ఒక ప్రశ్నలాగా మిగిల్చినారు. ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అందరూ. ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఆనాడు మా దేశ సమస్యల్ని మేము పరిష్కరించగలుగుతాం, బయట దేశ సమస్య ఇందులో భాగస్వామ్యం అవసరం లేదనేటువంటి మాటలు ఇలా అన్నీ కూడా మళ్ళీ రికార్డులు బయటకు వస్తూ ఉన్నాయి. మనం అందరం ఇలా రాజకీయాలు, నేను భారతీయులుగా మాట్లాడుతూ ఉన్నా, ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, కానీ ప్రజల యొక్క ఆవేదన, మనం ఊచకోతకు గురై మనం దయాది దేశాన్ని కట్టడి చేసే అంశం లోపల మాటలకే పరిమితమైన చర్యలు ఒక ట్విట్టర్ తోటి ఆగిపోయినాయి ఏంది అనేటువంటి ఒక ఆవేదన ప్రజల్లో కనబడతా ఉంది. ఉదాహరణకు ఆనాడు చిన్న చిన్న సంఘటనలు ఒక సైనికులను చంపితే ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం ఎందుకున్నది, అసమర్థుడివా, నాది 56 ఇంచుల ఛాతీ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి అలా ఏం మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కూడా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మిలిటరీకి సంఘీభావం చెప్తూ ర్యాలీలుగా చేస్తూ వారికి ఒక సంఘీభావంగా అందరం కూడా రాష్ట్రమంతా వాళ్ళ వెంట నిలిచింది. శాసనసభ్యులుగా మిలిటరీకి సంబంధించినటువంటి బాధితులకు నెల జీతం ఇచ్చింది మా ప్రభుత్వం. ఎక్కడ కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం, కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి స్థాయిలో మేము సంఘీభావం చెప్తామని చెప్పినారు. కానీ ఒక ట్విట్టర్ చిన్నపిల్లలు ఆడుకుంటే స్టాచ్యూ అనగానే ఎట్లయితే నిలిచిపోతామో అట్లా నిలిచిపోవడం దేశ ప్రజలందరినీ కలిసి వేసింది. దానికి నిన్న డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి త్రివిధ దళపతులను, దేశంలో ఎన్నడూ లేదు ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ 2-3 గంటలు సాయంత్రం చేస్తూ మేము ఇక్కడిక్కడ అటాక్ చేసినామని వాళ్ళు చూపెట్టుకొని ప్రజల ముందు ఏదో తెల్లముఖం వేసుకోవాలనేది ప్రయత్నం చేసిన నిన్న.
సరిహద్దుకు సంబంధించిన విషయంలో కూడా రాజకీయాలు లేవు. సరిహద్దు భద్రతకు సంబంధించిన భారతదేశం అంతా ముక్త కట్టడంతో ఐక్యంగా ఉంటుంది. ఈ దేశ ఆత్మగౌరవం, దేశ ప్రజలకు సంబంధించిన సార్వభౌమత్వానికి సంబంధించి రాజకీయాలు లేవు. గతంలో ఇదే నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ను అనేక రకాలుగా అవమానపరిచి చెప్పనించిగా ఛాతీ హూ అని చెప్పినటువంటి పరిస్థితులలో ఇలా జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజలందరినీ కూడా అవమానపరిచే దిశలో ఉన్నాయనేటువంటి మాట. అందుకే యుద్ధము, పహల్గాం సంఘటన, దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, బయట పాకిస్తాన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా మనకు జరిగినటువంటి నష్టము, ఎంతమంది సైనికులు చనిపోయారు, అన్నీ కూడా పార్లమెంటు వేదికగా చర్చ జరగాలని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు కోరుతా ఉన్నారు. ప్రధానమంత్రి గారు నిజంగా రాజకీయాలకు అతీతంగా ఈ దేశ సరిహద్దు భద్రతకు సంబంధించి అంత దమ్మున్నటువంటి వ్యక్తి అయ్యేది ఉంటే పార్లమెంటు చర్చకి పిలవండి, జరిగినటువంటి అంశాలు దేశ ప్రజల ముందు ఉంచండి. ఏ పరిస్థితులలో ట్రంప్ ట్విట్టర్కు విరమణ పాటించాల్సి వచ్చిందో చెప్పండి. పహల్గాం చనిపోయినటువంటి ఆ తల్లులందరి యొక్క ఆత్మశోధన ఎందుకు నిలిపివేయబడ్డది, ఎందుకు దీనికి సంబంధించినటువంటి కాల్పుల విరమణ ప్రకటించిన 4 గంటలనే వాళ్ళు కాల్పులు చేస్తే కూడా మీరు మళ్ళీ ఒక్కసారి వస్తే ఒక సామెత ఉంది, ఎందుకంటే నన్ను కూడా తూకుంటానా, మా నాయనను కూడా తూకుంటానా, మా అన్నను కూడా తూకుంటానా, అరే నన్ను కూడా కొడతాను, నన్ను కొడితే నేను ఊకుంటానా అని ఆఖరి ఊకున్న కాడికి వచ్చింది ఇలా లెక్క. ఇంతకంటే అన్యాయం లేదు. ఇలా నేను మరొకసారి చెప్తాను, భారతీయుడుగా నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే మన పహల్గాం జరిగిన సంఘటన రోజు ఈ దేశంలో ప్రజలందరూ ఎంత కసిగా, ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఇది పాకిస్తాన్ దుశ్చర్యను సీరియస్గా ఖండించేయడంతో ఐక్యత వచ్చింది దేశంలో. ఇలా ఇటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఈ రాజకీయాల్లో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడి కంటే ఎక్కువగా, మంత్రి కంటే ఎక్కువగా భారతీయుడిగా నేను ఇలా అడుగుతాను. ఇలా దేశ ప్రజలందరూ కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడుగుతా ఉన్నాం. దేశంలో పార్లమెంటు మన ప్రజాస్వామిక వేదిక జరిగిన పరిణామాలు అంతర్జాతీయంగా ఎందుకు విరమణ చేయాల్సి వచ్చింది, పహల్గాంకు సంబంధించి జరిగిన సంఘటన పాకిస్తానే చేసినందుకు ఒప్పుకున్న తర్వాత కూడా ఏం ప్రాశ్చాత్తాపం జరిగింది, మనకు జరిగిన నష్టమైంది, వాళ్ళకేం నష్టం చేయగలిగిన అనేటువంటి దేశ ప్రజల ముందట ముఖ చిత్రం ఉంచాల్సిన అవసరం ఉంది. నిన్న త్రివిధ దళపతులు ఏ మీడియా కాన్ఫరెన్స్లో చెప్పిన అంశాలే ఉన్నాయో అదే ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థ అయినటువంటి లోక్సభలో కూడా చెప్తే, రాజ్యసభలో కూడా చెప్తే అప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంటుంది. దేశ ప్రజలందరిది ఒకటే బాధ, మన అంతర్గతంగా మన దాయాది దేశం మనపై దాడి చేసి అంతర్జాతీయ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.